శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామోత్సవాన్ని చంద్రశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపును నిర్వహించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరపు వెంకటరమణారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. ఉత్సవాలు రెండవ రోజు స్వామివారు శేషవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేదపఠనం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సీరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాలవెంకటరావు, జాయింట్ ట్రెజరర్ చల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.